ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం. ఇరవై 21వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. 7.56 లక్షలతో ఏర్రాళ్ల వారి వీధిలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుతో గోదావరి తీరానికి పర్యాటక వైభవం. మంత్రి కందుల దుర్గేష్. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ మన ప్రాంతంలో లవ్ జిహాద్ కేసు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనలో భర్తకు ఇంజెక్షన్ చేసి సాదిక్ చంపేశాడు. ఇతనికి ఇంటర్నేషనల్ స్థాయిలో లింకులు ఉన్నాయన్నారు. ఇతడిని ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని, మతం తీసుకోవాలని నూకరాజు కుటుంబంపై ఒత్తిడి చేశారు. ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదు, ఒక ముఠా ఆలోచన అన్నారు. దీనిని బయట పెట్టాల్సిన అవసరం పోలీసుపై ఉంది. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సీరియస్ గా పనిచేయాలని కోరారు. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు షాపింగ్ మాల్స్, జిమ్ వేదికలవుతున్నాయి. ఈ విషయంపై హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరిస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణిస్తున్నాయి అనే విషయం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. సరికదా యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం లేదు. మాదక ద్రవ్యాల మీద ఎలా అయితే పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్ ఈవేళ దీని మీద కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వీళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీని మీద. ఆలూమా ఉగ్రవాదులు కాకినాడలో దొరికారు. జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు పెద్దాపురంలో దొరికారు. కానీ అప్రమత్తంగా ఉండవలసినటువంటి పోలీసులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహాదీ బయటకు వచ్చింది. అంటే ఈ ఆలుమా తీవ్రవాదులు ఆల్రెడీ కొన్ని కోట్ల నగదు బంగారం తీసుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, ఇంటి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటి ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుని కూడా హతమారుస్తానని బెదిరించడం. ఎంత అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడో, కఠినంగా వ్యవహరించాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచన మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన 2 హిందూ కుటుంబాలను చంపేశారు. బయటికెక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు హిందువుల్ని బంగ్లాదేశ్లో. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్లో ఎలాగా లేదు, పాకిస్తాన్లో ఎలాగా లేదు. భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోవడం అంటే దీని అసలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మేము దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది మా పార్టీ ఈవేళ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈవేళ అన్ని ఎస్పీలకు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, దీన్ని సీరియస్గా తీసుకుని ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది మా యొక్క ఆలోచన. ఈ విధంగా ప్రభుత్వం వెంటనే డీజీపీ, హోంమంత్రి దీని మీద వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
తర్వాత సభ జరిగింది, కౌన్సిలు అలానే అసెంబ్లీ. అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి రాడు. మేమేమో అసెంబ్లీలో డిఎస్సి మీద పూర్తిగా సమాధానం చెప్పాం. వాళ్ళేమో కౌన్సిల్కి వస్తారు, డిఎస్సి మీద రోజు గొడవే, అల్లరి. అందులో ఎమ్మెల్సీల్లో కొంతమంది వాళ్ళ ఎమ్మెల్సీలు అనుకోరు. స్పీకర్ పోడియం మీదకి వెళ్ళి ఆ స్పీకర్ కళ్ళకి ఎలా కాగితాలు అడ్డం పెట్టేస్తారు. తర్వాత ఆ స్పీకర్ పోడియాన్ని డ్రమ్స్లా మ్యూజిక్లా వాయిస్తారు. చెవులో స్పీకర్ చదువుతుంటే బిల్స్ మీద చెవులో మూతి పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడతారు. మరి ఏం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాడో మన జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళారు, ఇక్కడ సభని జరగనివ్వరు. డిఎస్సి మీద దాంట్లో 350 ఉద్యోగాల్లో కొన్ని తప్పులు జరిగినాయి, దాంట్లో కోర్టులో ఉన్నాయి. మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అప్పుడు తెలుగుదేశం అందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు కూడా మేము దీని మీద మాట్లాడాము. కానీ ఇదొక్కటే కార్యక్రమంగా తీసుకుని రోడ్డు మీద నిరాహార దీక్షలు చేయడం కానీ ఇవి కానీ మేము చేయలేదు. ఇప్పుడు ఏమంటాడు బొత్స సత్యనారాయణ గారు, సిబిఐ వేసేయండి, దాని మీద వేసేయాలంటే దీని మీద వేసేయాలంటే సిబిఐ. ఏమో సిబిఐ కొత్తిమీర వ్యాపారం చేసే కట్లా ఉంది వాడికి, ప్రతిదానికి సిబిఐ వేసేయండి. సిబిఐ వేసాడు రథదగ్ధంలో, ఏమన్నా చేసిందా? అంటే చాలా తేలిగ్గా ఉన్నటువంటి స్వభావం తప్ప అది ఇష్యూనా కాదా? ఇష్యూ అయితే పోనీ ఇందులో ఒక 100 కోట్లు అవినీతి జరిగింది అని ఎక్కడైనా ఉందా? పోనీ ఏ ఎమ్మెల్యే కుమారుడన్నా లేదా తెలుగుదేశం కార్యకర్త అన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడికన్నా అందులో ఉద్యోగాలు వచ్చినాయా? అవినీతి గురించే కానీ మాట్లాడినట్లయితే పక్కనే 150 కోట్లు అవినీతి జరిగింది. భూములు ముప్పు భూములు కొనేశారు, అవి ఎందుకు పని చేయకుండా పోయినాయి. రోజు మా బ్రిడ్జిల దగ్గర జెండాలు ఊపడం, పడగొట్టేయడం. ఇప్పుడు రోడ్డు వేసాం కదా, రోడ్డు వేసామంటే ఒక ఆయన రోజు అక్కడే ఉంటాడు. మరి 150 కోట్లు ఎవరు తినేశారు? ముప్పు ఎవరు తిన్నారు? ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు ఉన్నదాన్ని 90 లక్షలు కొనేశారు. మీరు మన రాజమండ్రి సరౌండింగ్లో కొట్టినటువంటి భూముల గురించి కానీ మనం ఒకసారి లెక్కెడితే, ఇటు రాజానగరంలో అన్ని చోట్ల లెక్కేస్తే ఎకరానికి 20 లక్షలు ఎక్స్ట్రా తినేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్లతో భూములు కొన్నారు. 15,000 కోట్లతో ఆ భూములు ఎవడు ఇల్లు కట్టడం, దాంట్లో ఒక 5,000 కోట్లు తినేశారు. 5,000 కోట్లు తక్కువ అమౌంట్ కాదు ఇది. మరి దీని మీద సిబిఐ వేసాము మేము. ఇంకా లెక్కర మాట ఈవేళ ఒక ఆయన ఎందులోనూ ట్రాన్స్పోర్ట్లో డబ్బు, లెక్కర్లు తయారు చేయడంలో డబ్బు కాదండి. ఇవాళ దొరికిన ఎమ్మెల్యేని లోపల తీసుకెళ్ళి పెట్టారు కదా, ఎక్స్ఎమ్మెల్యేని తణుకు నాగేశ్వరరావుని. ఇందులోనది ట్రాన్స్పోర్ట్ ఎవరికో ఇచ్చారు ఇంకొక ఆయనకి, దాంట్లో డబ్బు మార్చడం. అంతేగాని 3 రూపాయల లెక్కర్ని 120 రూపాయలకి అమ్మిందా అవినీతి కాదు ఇది. లెక్కర్ ట్రాన్స్పోర్ట్లో డబ్బు చేతులు మారడం అదో పెద్ద అవినీతి. బాక్సులు అట్టపెట్టెలు దాంట్లో కూడా వాళ్ళే అట్టపెట్టెల్లో తినేయడం.
ఎక్కడ ఏది వదలలేదు, ఎలకల్లాగా పందుకొక్కుల్లా తినేశారు. తినేసి ఇప్పుడు డిఎస్సి 3 రూపాయలున్న బాటిల్ 120 రూపాయలకి అమ్మేసుకుని బూమ్ బీర్లు తయారు చేసేసి ఏదో స్పెషల్ స్టాటస్ అంట అలాంటివన్నీ బ్రాండ్లన్నీ తయారు చేసేసి అవి తాగించేశాడు. చాలామంది చచ్చిపోయారు, మిమ్మల్ని దింపేశాడు. మరి దీనికి సిబిఐ వేసామా? సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. దీనికి సిబిఐ ఇమ్మంటావా? చెప్పానండి, నా దాని మీద సిబిఐ వేయండి, మా భూముల మీద సిబిఐ వేయండి అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. 2 విషయాలు. దీన్ని ఇవన్నీ మేము అడగలేకపోయాం. ఆవిడ అంత పెద్ద ఎత్తున ఈ 300 ఉద్యోగాల కోసం పెద్ద ఉద్యమం. ఆయనేమో పేపర్లో అక్కడెక్కడ దిద్దాడు, ఇక్కడ దిద్దాడు, అక్కడ దిద్దాడు. అదంతా పెద్ద స్కాము. దానికోసం అసెంబ్లీకి మాట్లాడడానికి రారు, ఇక్కడ మాట్లాడినెవరు అక్కడ వినరు. ఈ విధంగా డ్యూయల్ రోల్ని పోషిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాష్ట్రంలో జరిగే అభివృద్ధి చూడలేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని 20% కూడా కట్టలేదు 5 ఏళ్ళు. ఇప్పుడు పోలవరానికి నరేంద్ర మోడీ గారు ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికీ 6,000 కోట్లు 7,000 కోట్లు ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు ఇచ్చారు. పోలవరం 80% పూర్తి అయిపోయింది. రేపు ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేసింది. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 11,000 కోట్లు ఇచ్చాం. మరి కొన్ని పాత వస్తువులు అందులో రిపేరు, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అవి రీమోడల్ చేయడం కోసం కూడా మనం కొంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లాభాల్లోకి ఎలా వచ్చింది ఇప్పుడు స్టీల్ ప్లాంటు? కమ్యూనిస్ట్ వాళ్ళు తిన్నదరక్క 600 రోజులు ధర్నా అంట. 600 రోజులు 700 రోజులు ధర్నా. వాళ్ళకి ఇంకేం పని లేదు, దీని మీద బతుకుతారు వాళ్ళు కమ్యూనిస్టులు. ఇన్ని రోజులు ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఈ ఒక్కొక్కడికి 100 కోట్లు వస్తుంది కమ్యూనిస్ట్ వాడికి. అక్కడ లీడర్లకి స్టీల్ ప్లాంట్ మీద బతుకుతారు. హోల్ టైమర్స్కి అందరూ అక్కడి నుంచే జీతాలు ఇస్తారు. ఇవన్నీ వాస్తవాలు. దమ్ముంటే రమ్మని మాట్లాడండి. స్టీల్ ప్లాంట్ మీద బతికి స్టీల్ ప్లాంట్ని లాస్లోకి తీసుకెళ్ళడానికి కారకులు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే. వాళ్ళ యొక్క ఆలోచన విధానం మాత్రమే కార్మికులు సరిగా పనిచేయకుండా జపాన్లో స్ట్రైక్ చేస్తే డబుల్ డ్యూటీ చేస్తారు. స్టీల్ ప్లాంట్ టాటా వాళ్ళకి ఇస్తే 5,000 మందితో పనిచేయిస్తారు. ఇప్పుడు మనకు 30,000 మంది ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనూ అవసరం లేకుండా పని మనిషిని పెట్టేసుకుని డబ్బులు ఇచ్చేస్తారా, జీతాలు ఇచ్చేస్తారా? ఇమ్మన్నాడు చూద్దాం. వాళ్ళకి ఎంతమంది కావాలో అంతమందే పెట్టుకుంటారు. అందులో మాత్రం లాస్ వస్తే ఎవరిది? మీ అందరిదే, మన అందరిదేనే. ప్రజల సొమ్మది. అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసి ఈవేళ స్టీల్ ప్లాంట్లోకి దాని లాస్కి దాని లాభానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏది, డబుల్ ఇంజిన్ సర్కార్ది. దీని మీద మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ జరిగితే అనేక మొన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇంకా కూడా విశాఖపట్నం రూపురేఖలు మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాయలసీమలో ఉద్యోగాలు వచ్చే అనేక రకాల పరిశ్రమలు పెట్టారు. మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పరిశ్రమలు రావాలని నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి గారిని రేపు కలిసి 27, 28లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఈస్ట్ వెస్ట్ను. మనకు ఇక్కడ ఉద్యోగాలు లేవు. మనకి రజకులు కూడా అక్కడ ఇస్త్రీ చేయడానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన 2 జిల్లాలో కూడా బాగా అభివృద్ధి చెంది బలిసిపోయి ఉన్నాం అనుకుంటున్నారు. ఎక్కడ ఇండస్ట్రీ లేదు. ఎప్పుడో పేపర్ మిల్లు, ఎప్పుడో ఆర్లిక్స్ ఫ్యాక్టరీ. ఏం ఇండస్ట్రీ ఉంది మనకి? ఎప్పుడూ రాయలసీమ గురించి మాట్లాడతారు. అలానే
ఉత్తరాంధ్ర జిల్లాల గురించి మాట్లాడతారు. మనకు కూడా మీ అందరికీ చెప్తున్నాను, అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి ఇటు తుని వరకు 1100 అడుగులు వెళ్తేనే కానీ నీరు పడదు. జంగారెడ్డిగూడెం టు పోలవరం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, ఇక్కడ మనకి రాజానగరం, తుని, పత్తిపాడు, రాజానగరం, జగ్గంపేట, ఈ 4 అసెంబ్లీల్లో మనకు నీళ్లు ఉండవు. ఇవన్నీ కూడా అప్లాండ్ ఏరియా. 7 అసెంబ్లీలు మనకు అప్లాండ్ ఉంది, ఈస్ట్ వెస్ట్ కూడా ఉంది. మరి అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. ఇంకా వెస్ట్ గోదావరిలో కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. స్టార్చ్ ఇండస్ట్రీ ఒకటి అలానే ఉన్నాయి. అలానే ఈ నూనె తీసేటువంటి కంపెనీలు ఇలాంటివి కొన్ని వస్తున్నాయి. కానీ మనకి ఈస్ట్ గోదావరిలో అవి కూడా రావడం లేదు. కాకినాడ సైడు మనకి కాకినాడలో పెట్రోలియం ఇండస్ట్రీ వస్తుంది అనుకుంటే అది ఒంగోలుకి వెళ్ళిపోయింది. ఆ విధంగా మా 2 జిల్లాలని మన ఈస్ట్ వెస్ట్ని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేయాలి. అలానే అప్లాండ్ ఉన్నటువంటి ప్రాంతాలు నేను చెప్పిన 7 అసెంబ్లీని కూడా ఇవి కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి. కరువు జిల్లాలు మనకి ఇవి తుని, పత్తిపాడు, జగ్గంపేట, రాజానగరంలో కొంత పార్టు. ఇప్పటికీ చాగల్నాడు ఎత్తిపోతల పథకం పనిచేయదు. మీకు ఇంకా రంగంపేటలో వెళ్తే మంచినీళ్ళు లేని గ్రామాలు కొన్ని ఉన్నాయి. రంగంపేట ఈ విధంగా మన యొక్క బ్యాక్వర్డ్నెస్ను కూడా ముఖ్యమంత్రి గారికి వివరించి కూటమిలో ఈ 2 జిల్లాలకు కూడా న్యాయం జరిగే విధంగా, ఇండస్ట్రియలైజేషన్ వచ్చే విధంగా గట్టి ప్రయత్నాలు మేము చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. డబ్బులు లేకపోతే ఈడీ ఎందుకు వెళ్తుంది? దొబ్బేసిన డబ్బు ఉంది, దొంగల దగ్గరికి వెళ్ళొద్దంటారా? ఈడీ దొంగల దగ్గరికి వెళ్ళింది, డబ్బు దొరుకుతుంది కాబట్టి వెళ్ళారు. సాక్ష్యాలు సిట్లో ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా ఈడీ వెళ్ళింది. పార్టీకి చెప్తాం, క్యాడర్కి దగ్గర నుంచి తీసుకున్నాం. క్యాడర్ దగ్గర నుంచి మీరు గమనించారు కదా, మొన్న మా కార్పొరేషన్కి అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నాం, మున్సిపాలిటీలో అప్లికేషన్ తీసుకున్నాం క్యాడర్ ద్వారా. ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి చెప్పాం, కేంద్ర పార్టీకి చెప్పాం. ఎంత హుషారుగా ఉన్నారు, మీరే పోటీ చేస్తూ ఉంటున్నారు కొన్ని చోట్ల. అందుకని ఇవన్నీ మీకు చెప్పకుండా పార్టీకి చెప్తాం. పార్టీ ట్యాకిల్. ఇక రాష్ట్రంలో మహిళలు యువతలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జగ్గంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ లోని కార్తికేయ అపార్ట్మెంట్ వద్ద సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, ఆకృత్యాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. గాంధీజీ అన్నట్లు ఏ రోజైతే మహిళ నడిరోడ్డుపై ఒంటరిగా నిర్భయంగా తిరగగలుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆడపిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం చూసుకుంటే ఏ రకంగా ఉన్నాయో, ఏ రకమైనటువంటి భయభ్రాంతులు కలుపుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. మహిళలకి భద్రత లేదు, రక్షణ కరువైంది. ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఇది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మరణం అనంతరం మరొక కుటుంబ ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ చూసినప్పుడు అసలు పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు దాని మీద సరైనటువంటి చర్య తీసుకోకపోవటం, నీ కాళ్ళకు మొక్తాన్ని బాంచననేటటువంటి విధానంలో ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ
కూటమి నాయకులకి దాసోహం అవటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. గతంలో కంటే చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. మరో బీహార్ని తలపించేటటువంటి విధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కబుర్లు చెప్తా ఉంటే ఆయన ఏరియాలోనే మద్యం గంజాయి ఏ రకంగా అక్కడ విస్తృతంగా మాఫియా నడుస్తుందో మనందరికీ కూడా అర్థమవుతుంది. పోలీస్ వెహికల్స్లో మద్యం గంజాయి రవాణా అవుతుంది అంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి ప్రభుత్వం ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీల్ అవటం అన్నది నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఇవాళ గద్దెకెక్కినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్తున్నారు మద్యం మత్తులో నడుస్తుంది ఇదంతాను, ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మద్యం మత్తులో జరుగుతుందని చెప్తున్న పెద్దలు బీచ్లో మద్యం షాపులు ఉండాలి, దేవాలయం పక్కన మద్యం షాపులు ఉండాలి, పరమ పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రం దగ్గర కూడా మద్యం షాపులు ఏర్పాటు, మద్యంతో దొరికినటువంటి ప్రబుద్ధులు దొరుకుతూ ఉంటే వాళ్ళందరూ కూడా మీ నాయకులే, కూటమి నాయకులే, బయట వాళ్ళు ఎవరు కాదు. కానీ మీకు సిగ్గేయట్లేదు. మీది తప్పు అని చెప్తుంటే ఎంతసేపు ఆ తప్పుని వేరే వాడి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ తప్పుని మీరు ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఒక్కటి మీరు మహిళలు అంటే ఏదో ఏమీ చేయలేరు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది వీరేశలింగం గారు నడయాడినటువంటి గడ్డ, సంస్కరణలకు పుట్టినిల్లు. అటువంటి గడ్డ మీద జరుగుతున్నటువంటి నేరాలను కొద్ది రోజులు ఓపిక పెట్టాం. ఓపిక పట్టేటటువంటి పరిస్థితి ఇంక ఉండదు. ఖచ్చితంగా ఏం జరిగినా కూడా తిరుగుబాటుకి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ, మహిళలు తిరుగుబడ్డ రోజుని ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా వినాశనం తప్పదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు ఇక ముందైనటువంటి నేరాలు ఘోరాలు జరగకుండా చూడండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. స్థానిక 21వ డివిజన్లో ఏళ్ల తరబడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీటి ముంపు సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 21వ డివిజన్ యారాళ్లవారి వీధిలో 7.56 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యారాళ్లవారి వీధితో లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా ఇక్కడే నిలిచిపోయి డ్రైన్ల ద్వారా బయటకు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఇక దీంతో ప్రతి భారీ వర్షానికి ప్రాంతం నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా నీటి ముంపు ప్రాంతాన్ని సుమారు 1.5 అడుగుల మేర ఎత్తు పెంచే పనులకు 8 లక్షలతో శ్రీకారం చుట్టామన్నారు. దీంతో ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సెప్టెంబర్ ఎండింగ్ ఇది ఓపెన్ అయిపోతుంది, అందుకే టైల్స్ త్వరగా వేసేస్తున్నాం. సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్, నవంబర్, ఏదైనా డిసెంబర్కి అది కూడా అయిపోయి ఇది కూడా రోప్ రీచ్ అయిపోతుంది అనుకోండి. జనవరి పండగకి ఫుల్ లెంత్ అటు నుంచి ఇటు హ్యాపీగా నడచ్చు అందరం. ఇంకొక అడిగి వెనక్కేస్తే వాళ్ళు కూడా వస్తారు. రెడీ వచ్చిందా? ఏనాటి నుంచో ఉన్న సమస్య ఏదైతే బాగా లోతట్టు ప్రాంతం, ఈ లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల ఆ పైనుంచి వస్తున్న నీరంతా కూడా ఇక్కడే నిల్వ ఉండిపోవడం, ఆ డ్రైన్లోంచి నీరు బయటకు వెళ్ళడానికి సమయం పట్టడం వల్ల అంతా కూడా నీట మునిగిపోతా ఉంది. ఆ నీట మునిగిపోతున్న ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా 1.5 మీటర్ హైట్ పెంచే విధంగా, సుమారు 1.5 ఫీట్ హైట్ పెంచే విధంగా సుమారు 8 లక్షలతోటి వర్క్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతాం. అదనే కాదు, ఇప్పటి వరకు ఈ నీట మునిగే ప్రాంతాలు ఇదొకటి, 22వ వార్డులోని వంకాయలవారి వీధి, ఆ చివరికి వెళ్ళేసరికి ఇలాగ 4 వెంట్ల ద్వారా ఇప్పటి వరకు నీటిని బాగా నీట మునిగే సమయంలో నీటిని గోదావరిలో వదిలే పరిస్థితులు గతంలో. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన గోదావరి యొక్క నది కలుషితం అవ్వకుండా చెయ్యాలన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచించినప్పుడు 70 సంవత్సరాల కిందట ఏదైతే బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన మేజర్ డ్రైన్ ఉంది, ఆ డ్రైన్ నిరుపయోగంగా ఉంచేశారు.
గతంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఈరోజు మరలా అది ఓపెన్ చేయడం వల్ల మొత్తం పూడిక సుమారు 2 నెలలు పట్టింది అదంతా కూడా క్లియర్ చేయడానికి. క్లియర్ చేసి ఆ డ్రైన్ని కూడా 2 వెంటలు పెట్టుకొని సితార దగ్గర కలిపే పరిస్థితిని తీసుకొచ్చాం. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఆ డ్రైన్ అమ్మటి వెళ్ళే విధంగా గోదావరి నదిలోకి ఈ యొక్క ఏదైతే పారిశుధ్య నీరు చుక్క నీరు కూడా గోదావరిలో కలగకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే 4 వెంటలు ఉన్నాయి ఈ మేజర్ డ్రైన్లో కలవడానికి. ఆ 4 వెంటలు కూడా కొద్దిగా చిన్నవి అవడం వల్ల అనుకున్న ఫోర్స్లో నీరు వెళ్ళలేకపోతా ఉంది. ఇక్కడ ఏదైతే అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉండడం వల్ల, మరలా చెప్తా నేను ప్రతిసారి కూడా, అనుభవం కలిగిన నాయకత్వం ఉండడం వల్ల వారి యొక్క సూచనతో ఈ 4 వెంటలు కూడా పెంచడానికి మరొక 6 లక్షలతోటి టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా ఒక 15 రోజుల్లో పనులు ప్రారంభించుకుంటాం. ఇవన్నీ చేయడం వల్ల శాశ్వత పరిష్కారం, గంటల కొద్దీ నీరు నిలబడే పరిస్థితుల నుంచి నిమిషాల్లో నీరు, అది కూడా గోదావరిలో కలగకుండా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టంలో ఆవకెళ్ళే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ వార్డుల పట్ల ఎప్పుడు కూడా బాధ్యతగా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట్లుగా ఉన్నాయి. ఈరోజు కూటమిగా మరింత బలోపేతం చేసే విధంగా అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇన్ని సంవత్సరాల సమస్యకి కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందని కూడా ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. నిడదవోలులో గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ పరిమళించాలనే సంకల్పంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందల దుర్గేష్ తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దిశానిర్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను మంత్రి కందల దుర్గేష్ నిడదవోలు మండలం సెట్టిపేటలో స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా అధికారులతో కలిసి పనుల నాణ్యతను, డిజైన్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం పనులు జరుగుతున్న తీరును మంత్రి దుర్గేష్ పర్యవేక్షించి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రంలోని పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని మన గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అది ప్రధానంగా రాజమండ్రిలోని హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్, అదేవిధంగా కడియం నర్సరీల దగ్గర కన్వెన్షన్ సెంటర్, ఇలాంటి కార్యక్రమాలతో పాటు గోదావరికి ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఆ పర్యాటక శోభ కనపడాలనేటువంటి ఆలోచనతోటి మనం డిపిఆర్ తయారు చేసినప్పుడే నిడదవోలు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ గోదావరి కెనాల్ వెళ్తున్నటువంటి ఈ సెట్టిపేట ప్రాంతంలో, అదేవిధంగా నిడదవోలు దగ్గర చిన్నకాశీ రేవులో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం, దాంతోపాటు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర వసతి సౌకర్యం, ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించాం. దానివల్ల ఇవాళ గోదావరికి అటుపక్క ఉన్నటువంటి రాజమండ్రి, కడియంతో పాటు ఇటుపక్క ఉన్నటువంటి నిడదవోలు పరిసర ప్రాంతాలను కూడా ఈ పర్యాటక కార్యక్రమంలో ప్రధానంగా అఖండ గోదావరి ప్రాజెక్టులో ఇన్కార్పొరేట్ చేసి అందులో కూడా పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. అందులో ప్రధానంగా ఇవాళ సెట్టిపేట, మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం సెట్టిపేట. ఈ సెట్టిపేట ప్రాంతంలో ఈ గోదావరి కెనాల్ పక్కనే వే సైడ్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయాలని, ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని, అది కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అటు ఇటు వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ పర్యాటకులు కానీ ఇక్కడ ఆగి కాస్త సేద తీరి ఇక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ కెనాల్లో. ఆ బోటింగ్ కానీ పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ వే సైడ్ రెస్టారెంట్లో వారికి అవసరమైనటువంటి అల్పాహారాలని, ఇతర సదుపాయాలను తీసుకుంటూనే పిల్లల్ని కాసేపు ఆడించుకోవడానికి వీలుగా చిల్డ్రన్ పార్కు, దాంతోపాటు ఇతర ఎమ్యూనిటీస్ కూడా ఏర్పాటు చేయడానికి ఇది అనువైన ప్రదేశంగా దీన్ని ఎంచి దీన్ని ఇప్పుడు కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇప్పటికే స్కెల్టన్ వర్క్ అంతా పూర్తయింది. డిసెంబర్ నాటికి ఈ కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి. దాంతో ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు వచ్చినాయి నేను చూడడానికి మా డిపార్ట్మెంట్ ఇంజనీర్ గారు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఇది కొంత
ఇనీషియల్ స్టేజ్లో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ తాలూకు ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగింది, కానీ మొత్తానికి అనుకున్న ప్రకారంగా డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ గారు కూడా ముందుకు వచ్చారు. దీన్ని పూర్తిగా తయారు చేసి రేపు పుష్కరాల నాటికి అటుపక్క రాజమండ్రిలో ఎంత గొప్పగా పుష్కరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుందో, కోట్లాదిగా పుష్కరానికి వచ్చేటువంటి యాత్రికులు ఉంటారో వారితో పాటు ఇటుపక్క నిడదవోలు ప్రాంతంలో, కొవ్వూరు ప్రాంతంలో కూడా అనేక ఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఘాట్లు కూడా చాలామంది వస్తారు కాబట్టి వారందరికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, పర్యాటక శోభను సందర్భ చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు పుష్కరాల నాటికి మంచి రూపం సంతరించుకుని వచ్చేటువంటి పర్యాటకులకు కానీ, భక్తులకు కానీ, యాత్రికులకు కానీ ఒక మంచి అనుభూతిని ఇచ్చే విధంగా తయారు చేయడానికి చాలా ప్రయత్నం జరుగుతోంది, పెద్ద ప్రయత్నం. దానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి, సెంట్రల్ పర్యాటక శాఖ మంత్రి వారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం. ఇరవై 21వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. 7.56 లక్షలతో ఏర్రాళ్ల వారి వీధిలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుతో గోదావరి తీరానికి పర్యాటక వైభవం. మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.